డబ్బు కోసం ఏమైనా చేస్తాం. అడ్డొస్తే ఎవరినైనా అంతం చేస్తాం. నవమాసాలు మోసి కని పెంచిన అమ్మనైనా వదలం. చెయ్యి పట్టి నడిపించిన నాన్నను నరికేస్తాం. రక్తం పంచుకొని పుట్టిన అక్క, చెల్లి, తమ్ముడు, అన్న ఎవరైనా డోంట్ కేర్. సమాజంలో కొందరి ఆలోచనలు ఇదే విధంగా ఉన్నాయి. ఆస్తి కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. తేడాలు వస్తే తెగ నరికేస్తున్నారు. తాజాగా హైదరాబాద్లో ఓ దారుణం చోటు చేసుకుంది. గజం కేవలం 500 రూపాయలతో 1210 గజాల భూమి కేవలం 6 లక్షలు మాత్రమే. ఇంటిని విక్రయించే విషయంలో తలెత్తిన కుటుంబ గొడవల నేపథ్యంలో తండ్రిని చంపేశాడు ఓ యువకుడు. ఇదేం పని రాని అడిగిన మేనమామపై కూడా వేటు వేసి అంతమొందించాడు. బాబురెడ్డి నగర్లో నివాసం ఉండే ఎల్లంపల్లి లక్ష్మీనారాయణ, అనిత దంపతులకు 25 ఏళ్ల కుమారుడు రాకేష్ ఉన్నాడు. వీరు బ్యాంకు నుంచి లోన్ తీసుకుని ఓ ఇల్లు కట్టుకున్నారు. కానీ అనుకున్న సంపాదన లేకపోవడంతో ఇంటికి ఈఎంఐలు కట్టడం భారమైంది. మరోవైపు అప్పులు కూడా వేధిస్తున్నాయి. దీంతో ఇంటి అమ్మకానికి పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు స్థానికంగా ఉండే స్వామితో 54 లక్షలకు ఇంటిని అమ్మేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. అడ్వాన్స్ గా 15 లక్షలు తీసుకున్నారు. వాటిని బ్యాంకులో చెల్లించి ఇంటి పేపర్లు తెచ్చుకున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. ఇల్లు అమ్మే డబ్బులు చేతికొస్తున్న సమయంలో వివాదాలు మొదలయ్యాయి. తనను తన తల్లి సంరక్షణను ఎవరు పట్టించుకోరని, అందుకు 15 లక్షలు ఇస్తేనే సంతకం పెడతానని ఎల్లంపల్లి లక్ష్మీనారాయణ భార్య కుమారుడితో గొడవకు దిగాడు. ఇదే క్రమంలో నచ్చజెప్పేందుకు పెద్ద మనిషిగా మంత్రాలయంలో నివాసముంటున్న బావమరిదిని శ్రీనివాసులను లక్ష్మీనారాయణ పిలిపించుకున్నాడు. శనివారం మాట్లాడుతున్న సమయంలో మొదలైన వివాదం మెల్లగా రాజుకుంది. దీంతో ఆవేశానికి గురైన కుమారుడు రాకేష్ తండ్రిపై, మేనమామపై దాడి చేశాడు. రాడ్డుతో ఇద్దరిని బలంగా కొట్టాడు. ఇంటి బయటకు ఈడ్చికెళ్లి బండరాయితో మోది చంపేశాడు. ఈ సమయంలో తల్లి చెబుతున్నా వినిపించుకోలేదు. దీంతో కుమారుడి చేతిలో తండ్రి దారుణ హత్యకు గురయ్యాడు. పెద్ద మనిషిగా వచ్చిన మేనమామ కూడా ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఈ డబుల్ మర్డర్ స్థానికంగా కలకలం రేపుతుంది. చిన్నతనంలో చెయ్యి పట్టుకుని నడిపించిన నాన్నని కుమారుడు హత్య చేయడం తీవ్ర విషాదాన్ని నింపింది. డబ్బుకు విలువ పెరిగి మానవ సంబంధాలకు వాల్యూ లేని ఈ రోజుల్లో ఇలాంటి దారుణాలు ఇంకెన్ని చూడాలో.